శోభన్ బాబు ప్రతి పర్సన్ కు చెప్పిండట సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కలిసిన వాళ్ళ శోభన్ బాబు ఏం చెప్పేది తెలుసా? సంపాదించిన సంపద అంతా ఇనప మొక్కల మీద పెట్టద్దు, ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి, మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము, ఇదే సూపర్ స్టార్ దంతో ఉంటాము, ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో, ఎంతో జాగ్రత్తతోటి, ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంతగా. టయోటో కాలు కొనుక్కుందామని ఇలా ఉంటే అనుకుంటే నేను ఇక అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలు పెట్టాను. ఈ రోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీని కాపాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఈ ప్రపంచంలో 3 వంతులు వాటర్ సముద్రాలు, 1 వంతే ల్యాండ్. ఆ 1 వంతు ల్యాండ్ లో కూడా మంచు పర్వతాల్లో ఉండలేము, ఎడారుల్లో ఉండలేము. సో లివింగ్ ఇది ఉన్నది చూసుకుంటే 20% కూడా ఉండదు, 15% ఉంటుంది భూమి. ఓకే, జనాభా విపరీతంగా పెరుగుతున్నారు సంవత్సరానికి ప్రపంచం మొత్తం మీద. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ పెరుగుద్ది అనేది ఒక నా ఆలోచన. అందుకని నా సేవింగ్స్ అన్ని కూడా ల్యాండ్సే కొంటున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆయన చాలా అప్పుడే ఆలోచించారు. ఆయన డబ్బంతా అప్పుడే చెన్నైలో, మద్రాసులో ల్యాండ్స్ మీద చాలా పెట్టారు. దూరంగా మీకున్న దాంట్లో ఒక 10 లక్షలు ఉందనుకోండి, ఇక్కడ ఎకరం 10 కోట్లు ఉందనుకోండి, దూరంగా వెళ్ళిపోండి, ఎప్పుడు పెరుగుతూనే ఉంటది. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. డబ్బు ఉంటే భూమి మీద పెట్టండి. భగవంతుడు ఇంకొక ఇట్స్ హెవెన్, ఆ భూమి 10 కాలాల పాటు మనకు అన్నం పెడుతుంది కన్ఫర్మ్. అందుకే ఆలోచన వచ్చినప్పుడే ప్రాపర్టీ చూడ్డానికి వెళ్ళండి. ఎవరైనా ప్రాపర్టీ కొనే ఆలోచన ఉందా అని అడిగినప్పుడు వారికి ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి. ఆ ఒక్క అపాయింట్మెంటే మంచి ప్రాపర్టీని తీసుకొస్తుంది.